సినిమాల ఫ్రీక్వెన్సీ పెంచడమే కాదు, వరుసగా సక్సెస్ కూడా అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ అతడికి అత్యావశ్యకమైన విజయాన్ని అందిస్తే, నానక్ ప్రేమతో అతడికి తొలి 50 కోట్ల షేర్ మార్కు సినిమాగా నిలిచింది. ఇక జంటాగరాజ్ అయితే వసూళ్ల వర్షం కురిపిస్తూ రికార్డుల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తర్వాత సినిమా ఏంటన్నది ఆసక్తి జనాల్లో అంతకంతకు పెరిగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం వక్కంతం వంశీ సినిమాను తారక్ దాదాపుగా పక్కన పెట్టేసినట్లే, పూరి జగన్నాథ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. ఇజం టీజర్ తో పాటు రషెస్ కూడా చూశాక ఎన్టీఆర్ పూరితోని పనిచేయాలని దాదాపుగా ఫిక్స్ అయ్యాడట. వక్కంతం వంశీకి అన్యాయం చేశానని మాట వచ్చినా, దానికంటే తన కెరీర్ మరో మలుపు తీసుకుంటున్న సమయంలో సరైన ప్రాజెక్టును ఎంచుకోవడమే ముఖ్యమని ఎన్టీఆర్ భావిస్తున్నారట. పూరి గతంలో చెప్పిన కథకే ఓకే చెప్పిన ఎన్టీఆర్ అక్టోబర్లోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని పూరి స్టైల్లోనే 4-5 నెలల్లో పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో నా